श्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम् भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वतसि निधत्तां सन्निधिं मानसे च यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमिन्यायसुधादिकृज्जे मुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविकरान् श्रीपादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् భగవంతుని యొక్క అత్యద్భుతమైనటువంటి లీల ఈ సమగ్రమైన బ్రహ్మాండాన్ని సృష్టింపచేసి దానికంటే మొదటిగా ఈ బ్రహ్మాండానికి మూల కారణమైనటువంటి తత్వములను సృష్టింపచేసి తరువాత ఈ బ్రహ్మాండాన్ని రక్షిస్తాడు, చివరికి సంహరిస్తాడు. అలాంటి ఆ భగవంతుని యొక్క ఇంకొక మహిమను విదురుడు మైత్రేయులకు అడుగుతాడు. ఆ భగవంతుడు కాల అనే పేరుతో శాస్త్రాల్లో చెప్పబడతాడు. దేనికి ఆ భగవంతునికి కాల అంటారు? ఆ కాలరూపి అయిన భగవంతుని మహాత్మ్యాన్ని చెప్పవలసింది అని ప్రార్థించినప్పుడు మైత్రేయులు దానికి వివరిస్తారు. ఇప్పుడు కాలమే చాలా తక్కువ ఉంది. ఆ కాలరూపి అయిన భగవంతుని మహాత్మ్యాన్ని చెప్పడానికి కుదరదు. అయినా 2 మాటల్లో చెప్పడానికి ప్రయత్నిద్దాం. భగవంతునికి కాల అంటారు. మన ఆచార్యులు మధ్వాచార్యులు ఆ కాల అనే శబ్దానికి అర్థాన్ని వివరించేటప్పుడు అంటారు కల కామధేను. సామాన్యంగా ఒక్కొక్క ధాతువుకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. భూసత్తాయాం అదభక్షణే, భూ అనే ధాతుకి సత్తా అని అర్థము, అద అనే ధాతుకి భక్షణము అనే అర్థము. అయితే కల అనే ధాతుకి ఒకే అర్థము అని లేదు. కల కామధేను అంటారు. మీరేమి అనుకుంటారో ఆ అన్ని అర్థములు కూడా ఈ కల అనే ధాతుకి ఉన్నాయి అని మధ్వాచార్యులు ఒక కోశాన్ని చెప్పి మనకు అంటారు. కల జ్ఞానే, కల సంహారే, కల ఛేదనే, కల బంధనే, చివరకంటారు కల కామధేను. కావలసిన అర్థాన్ని చెప్పే ఒక శక్తి కలిగిన ధాతు అంటే అది కల అనే ధాతు. అలాంటి కలధాతుతో నిష్పన్నమైన ఈ శబ్దానికి భగవంతునిలో ఉన్న ప్రతి ఒక్క గుణం కూడా అర్థముగా వస్తుంది. సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, సర్వసృష్టికర్త, సర్వ సంహారకర్తుడు, ఈ అన్ని అర్థములు కూడా కాల అనే శబ్దానికి ఉంది. అందువలన
ప్రతి ఒక్క కార్యం చేయటానికి కూడా కాలమే కారణం. దేశము, కాలము, అదృష్టము, ఆ భగవంతుని ఇచ్ఛ, ఇవన్నీ ప్రతి ఒక్క కార్యానికి కూడా కారణమై ఉంటాయి. అందువలన మన శాస్త్రీయ భాషలో వీటికి సాధారణ కారణములు అంటారు. ప్రతి ఒక్క కార్యానికి కూడా దేశము, కాలము, భగవంతుని ఇచ్ఛ, జీవుల పుణ్యపాపములు అవశ్యంగా కావలసి ఉంటాయి. అవి కారణములు అవుతాయి. అలాంటి ఆ కాలం, పరమాణు కాలం, చాలా సూక్ష్మమైనటువంటి కాలము, పరమమహత్కాలము. ఆ కాలము యొక్క ప్రవాహం అది చాలా పెద్దది. అలాంటి పరమాణు కాలం నుండి ఆ పరమమహత్ అయిన ఆ కాల ప్రవాహం వరకు ప్రతి ఒక్క ఆ కాలానికి కూడా పరమాణు కాలము, ద్రణుక కాలము, త్రణుక కాలము ఇలాగే వస్తూ పక్షము, మాసము, సంవత్సరము. మన మనుష్యులకు ఒక సంవత్సరం అంటే అది దేవతలకు ఒక దినం అంతే. దేవతల రేయంబవళ్ళు అంటే మనుష్యుల సంవత్సరం. మన మనుష్యులకు 4 యుగములు గడిచిపోతే ఒక మహాయుగం అంటారు. అలాంటి మహాయుగం 71 మహాయుగములు గడిచిపోతే ఒక మన్వంతరం అంటారు. 14 మన్వంతరాలు గడిచిపోతే అది ఒక కల్పము. అది బ్రహ్మదేవుని యొక్క పొగలు. అంతే బ్రహ్మదేవునికి ఒక రాత్రి. ఒక కల్పము అంటే 14 మన్వంతరములు అంటే బ్రహ్మదేవునికి ఒక పగలు, 14 మన్వంతరం అంటే బ్రహ్మదేవునికి ఒక రాత్రి. ఇలా ఆ బ్రహ్మదేవునికి 360 రోజులు అంటే ఒక సంవత్సరము. అలాగే 100 సంవత్సరముల పాటు బ్రహ్మదేవునికి ఒక సంపూర్ణమైనటువంటి ఆయుష్. ఇలాంటి బ్రహ్మదేవుని దానికి సంస్కృతంలో పర అంటారు. పర అంటే 100 సంవత్సరాలు. బ్రహ్మదేవుని యొక్క 100 సంవత్సరాలు ఆయుష్యానికి పర అని పేరుంటే భగవంతునికి అది ఒక నిమేషము అంతే. నిమేషమాత్రం. అది కూడా ఏది చెప్పడానికి రాదు అని ఔపచారికంగా నిమేషం అంటారు. అది కూడా కాదు అంటారు. నిమేషం అని చెప్పినా ఒకరోజు ఆయుష్యం అయిపోతుంది అని అర్థం వస్తుంది. అది కాదు. ఆ భగవంతుడు అనాది, అనంతుడు. నా భగవంతునికి ఆది లేదు, అంతము లేదు. అలాంటి పరమాత్మనికి ఇది ఒక నిమేషముగా ఔపచారికంగా చెప్పబడుతూ ఉంది శాస్త్రమునందు. పరనామ నిమేషకాంతే అంటారు. ఇది ఆ భగవంతుడు కాలరూపి అయి ఉన్నాడు. ఈ ప్రతి ఒక్క కాలక్షణాన్ని సృష్టి చేసేవాడు భగవంతుడు. మీరు అనుకోవచ్చు, పృథివీని సృష్టి చేశాడు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కాలాన్ని ఎలా సృష్టి చేస్తాడు? దేన్ని తీసుకొని దేని వలన కాలాన్ని సృష్టి చేస్తాడు? ఉపాదాన కారణం ఏమిటి? మటీరియల్ కాజ్ ఏమి? ఇవన్నీ మనకి అర్థం కాదు. దానికంటారు కాలానికి మటీరియల్ కాజ్ ఉపాదాన కారణమైనటువంటి ఒక సూక్ష్మ ప్రకృతి అని ఉంది. అలాంటి సూక్ష్మ ప్రకృతిని తీసుకొని తన అచింతమైన అద్భుతమైన ఊహింపరలవిగాని తన శక్తిచే ఆ భగవంతుడు ఈ కాలం యొక్క క్షణలవములను సృష్టింపచేస్తాడు. అది ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాడు. ఆ ప్రతి ఒక్క క్షణంలో కూడా అనంత భాగములు ఉన్నాయని అంటారు శాస్త్రమనందు. ఆ అనంత భాగములను కూడా భగవంతుడు సృష్టి చేస్తాడు. అది ఎలా సృష్టి చేస్తాడు? చాలా విచిత్రం. ఉదాహరణకి ఇప్పుడు 9:15 అనుకోండి. ఈ 9:15 అనే ఒక కాలం, ఈ కాలాన్ని ఎప్పుడు సృష్టి చేస్తాడు?
9:15కే సృష్టి చేయాలి కదా. ఈ క్షణాన్ని వెనకట క్షణమునందు సృష్టింపచేయడానికి రాదు. ఈ క్షణం వెనకట క్షణంలో లేదు, ముందట క్షణమునందు కూడా లేదు. ఈ క్షణం ఎప్పుడుంది? ఈ క్షణమునందే ఉంది. ఈ క్షణము యొక్క సృష్టి ఎప్పుడు కావాలి? ఈ క్షణంలోనే కావాలి. దీని యొక్క నాశం ఈ క్షణంలోనే, స్థితి ఈ క్షణమునందే. అది ఎలా? అదే అద్భుతం. అది అనుభవ సిద్ధం అయితే అద్భుతం, ఊహించడానికి రాదు. అది భగవంతుని యొక్క గొప్పతనం. ఈ క్షణం ఏ కాలమునందు ఉంది? ఈ క్షణమునందే ఉంది. మీరెక్కడ ఉన్నారు? నేను నెల మీద కూర్చున్నాను, పీఠం మీద కూర్చున్నాను, నా మీద నేను కూర్చున్నాను అనడానికి వస్తుందా? రాదు, అది అసాధ్యం. అయితే ఈ క్షణం ఎక్కడుంది? ఈ క్షణముందే, ఈ క్షణం ఉంది, అది సాధ్యం. ఇది ఆత్మాశ్రయం అంటారు. ఈ క్షణమునందే ఈ క్షణం ఉంది, ఈ క్షణమునందే ఈ క్షణం పుట్టింది, ఈ క్షణమునందే ఈ క్షణం నశించిపోతుంది కూడా. దాన్ని పుట్టించి ఉంచి నశింపచేసేవాడు ఆ భగవంతుడు. అతని యొక్క అద్భుతమైనటువంటి శక్తి. ఇంతే మాత్రమే కాక ఈ ఒకే క్షణమునందు పుట్టే అనంత కార్యములు ప్రపంచమునందు ఉన్నాయి. ఇదే క్షణమునందు. కార్యము అంటే పెద్ద పెద్ద కార్యమని కాదు. ఇప్పుడు మన దేహమునందు వేలాది పనులు నడుస్తూ ఉంటాయి. ఈ ఒక క్షణంలో అనంత జీవులు ఉన్నారు, అనంత దేహములు. ఒక్కొక్క చిన్న యాటమ్ తీసుకున్నా, ఒక పరమాణు తీసుకున్నా, విజ్ఞానులు చెప్పేటట్టు ఆ ఒక్కొక్క యాటంలో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఒక్కొక్క యాటంలోనే ఎన్నో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటే ఇన్ఫినిట్ యాటమ్స్ ఉన్నాయి ఈ ప్రపంచమునందు. దాంట్లో ఇన్ఫినిట్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి, అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడు? ప్రతి ఒక్క క్షణమునందు కూడా. అయితే ఒక క్షణమునందు, ఒకే ఒక క్షణమునందు ఇప్పుడు ఇన్ఫినిట్ కార్యములు, అనంతమైన కార్యములు ప్రపంచమునందు నడుస్తూ ఉన్నాయి. అంటే ఆ కార్యములకు కారణం ఈ కాలం. ఎప్పుడు నడిచింది? ఎప్పుడైంది ఈ కార్యం అంటే ఇదే క్షణమునందు అంటారు. అంటే ఆ క్షణం ఆ కార్యానికి కారణమని అర్థం. అయితే ఒకే క్షణమునందు జరిగే అనంత కార్యములకు ఈ ఒకే క్షణము కారణమై నశించిపోతుంది. వచ్చింది పోయింది అని కాదు, పుట్టి నశించిపోయింది అని కాదు. ఆ ఉన్న ఒకే క్షణమునందు అనంత కార్యముల సృష్టికి కారణమై నశించిపోయింది. అలా చేసే ఒక శక్తి కూడా ఆ భగవంతునిలో ఉంది. ఇది ఆ భగవంతుని గొప్పతనం. ఆ భగవంతుడు మూడోది అక్కడే ఉంది, అప్పుడే పుట్టుతుంది, అప్పుడే నశించిపోతుంది, అనంత కార్యములకు కారణమవుతుంది. అంతే మాత్రం కాక అంతటా వ్యాప్తమై నశించిపోతుంది. ఈ కారణం ఎక్కడుంది? ఈ క్షణం ఎక్కడుంది? సోన్లో ఉంది, నిర్మలో లేదు అనడానికి వస్తుందా? అమెరికాలో లేదు అనడానికి వస్తుందా? సత్యలోకంలో లేదు అనడానికి వస్తుందా? పాతాళంలో లేదా? అంతటా సమగ్రమైన విశ్వమునందు ఒకే క్షణమునందు వ్యాప్తమై నశించిపోతుంది. ఒకే క్షణమునందు ఒక వ్యక్తికి సమగ్రమైన జగత్తులో తన కీర్తిచే వ్యాప్తులుగా కావాలి అంటే ఎంతసేపు కావాలి? అయితే ఈ క్షణానికి ఒకే క్షణం చాలు. ఆ ఒకే క్షణమునందు తను పుట్టి ఆ ఒకే క్షణమునందే అంతటా వ్యాప్తమై అన్నిటికీ కారణమై తను నశించిపోతుంది అంటే దానికి భగవంతుని యొక్క విశేషమైనటువంటి సాన్నిధ్యం ఆ కాలమునందు ఉంది. ఇది ఆ కాలాంతర్యామి అయిన భగవంతుని గొప్పతనం అని మైత్రేయులు విదురునికి చెప్తారు. తరువాత ఇలాంటి కాలాంతర్యామి అయిన ఆ భగవంతుని రూపము కూడా సమగ్రమైనటువంటి విశ్వమునందు వ్యాప్తమై ఉంది. ఒక ఉదాహరణని చెప్తారు.
ఈ బ్రహ్మాండం ఆ భగవంతునిలో, ఆ భగవంతుని యొక్క కడపు యందు ఎలా కనిపిస్తుంది అంటే వికారైషోడశైర్యుక్తః విశేషాదిభిరావృతః అండకోశో బహిరయం 50 కోటి విస్తృతః దశోత్తరాధికైర్యత్ర ప్రవిష్టః పరమాణువత్ లక్షతేంతర్గతాశ్చాన్యే కోటిశో హ్యండరాశయః. ఆ భగవంతుని ఉదరమునందు బ్రహ్మదేవులు, చతుర్ముఖ బ్రహ్మదేవుడు చూసినాడట. ఆ భగవంతుని ఉదరమునందు, శ్రీమన్నారాయణుని యొక్క ఉదరమునందు ఈ బ్రహ్మాండం ఎలా కనిపిస్తుంది అంటే ఒక చిన్న పరమాణు ఎక్కడో తగినట్టు అనిపిస్తుంది, ఎక్కడో కూర్చున్నట్టు. ఇంతగా పెద్ద బ్రహ్మాండం, 50 కోటి యోజన విస్తీర్ణం, 50 కోట్ల యోజన విస్తీర్ణమైన బ్రహ్మాండము ఒక పరమాణుగా కనిపిస్తుంది భగవంతుని ఉదరమునందు. ఆ భగవంతుని వ్యాప్తమైన రూపం ఎంత పెద్దగా ఉంది అని మనం ఊహించుకోవచ్చు. 50 కోట్ల యోజనములతో విస్తీర్ణమైన బ్రహ్మాండము మాత్రమే కాదు, ఈ బ్రహ్మాండానికి ఆవరణములు ఉన్నాయి. ఒకసారి చెప్పాను నేను, ఈ బ్రహ్మాండము 50 కోట్ల యోజన విస్తీర్ణమైతే దీనికి 100 కోట్ల యోజన విస్తీర్ణమైన పృథివీ యొక్క ఆవరణం ఉంది, 1000 కోట్ల యోజన విస్తీర్ణమైన జలచత్వము యొక్క ఆవరణం ఉంది, 10,000 కోట్ల యోజన విస్తీర్ణమైన తేజస్తత్వము యొక్క ఆవరణం, తరువాత 1,00,000 కోటి యోజన విస్తీర్ణమైన వాయుతత్వము యొక్క ఆవరణం, 10 లక్షల కోట్ల యోజన విస్తీర్ణమైన ఆకాశతత్వము యొక్క ఆవరణం, తర్వాత 1,00,00,000 కోట్ల యోజన విస్తీర్ణమైనటువంటి అహంకారతత్వము, 10 కోట్ల యోజన విస్తీర్ణమైనటువంటి మహత్తత్వము యొక్క ఆవరణం, 100 కోట్ల యోజన విస్తీర్ణమైనటువంటి ప్రకృతి తత్వము యొక్క ఆవరణం. ఇలాంటి ఆవరణములతో కలిగిన ఈ బ్రహ్మాండమే ఆ భగవంతుని ఉదరమునందు పరమాణుగా కనిపిస్తుంది అంట. ఇది భాగవతం చెప్పే మాట, నేను చెప్పే మాట కాదు. వికారై షోడశైర్యుక్తః విశేషాదిభిరావృతః అండకోశో బహిరయం 50 కోటి విస్తృతః. ఇలాంటి బ్రహ్మాండములు, అనంతానంత బ్రహ్మాండములు పుట్టి ఇదే భగవంతునిలో ఉండి నశించిపోయాయి, మరల వస్తాయి, మరల నశించిపోతాయి. ఈ సృష్టి స్థితి చక్రము ఇది అనాది అయిన చక్రం, ఇది అనంతకాలం వరకు ఉండే చక్రము. ఈ జగత్తు నశించిపోయిన మరొక జగత్తు వస్తుంది, మరొక బ్రహ్మాండం వస్తుంది, ఇలాగే ఈ చక్రము నడుస్తూ ఉంటుంది అంటారు. అలాంటి అచింత్యాద్భుత శక్తిని కలిగిన వాడు ఆ భగవంతుడు అని వివరిస్తారు మైత్రేయులు. తరువాత బ్రహ్మదేవుడు అవిద్య యొక్క సృష్టిని చేస్తారు. అవిద్య యొక్క సృష్టిని చేసినాక వారికి అనిపిస్తుంది, ఎందుకు ఇలాంటి సృష్టి చేశానే, దీనివలన అందరూ భ్రాంతులై విపరీత జ్ఞానం పొంది చాలా దుర్మార్గులైతూ ఉన్నారు. తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అంటారు. తమస్సు అంటే అజ్ఞానము, మోహము అంటే విపరీత జ్ఞానము, మహామోహము అంటే విపరీత జ్ఞానము యొక్క ఆగ్రహం, దురాగ్రహం ఉంటుంది. కొందరికి విపరీత జ్ఞానం ఉంటుంది, చెప్తే వింటారు, సరి చేసుకుంటారు, తిద్దుకోవడానికి వారు సిద్ధులు ఉంటారు. అయితే కొందరు సిద్ధులు కారు, నేను తెలుసుకున్నదే చాలా మంచిది అని ఆ విపరీత జ్ఞానమునందు ఆగ్రహం ఉంటుంది, దానికి మహామోహం అంటారు. తామిశ్రమం అంటే క్రోధము, అంధతామిశ్రమం అంటే మరణకాలంలో వచ్చే ఒక దుఃఖం. ఇలాంటి ఈ అవిద్య యొక్క విభాగములు ఇవన్నీ సృష్టి చేసినాక వారికి మనస్సులో కొద్దిగా బాధ అనిపించింది అట. తర్వాత అన్నారు, మంచి అయిన సృష్టిని చేస్తాను అని వారి తమ మనస్సుతో మానస సృష్టి, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు మహానుభావులు, శాంతమూర్తులు, ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ధ్యానించేవారు, కామక్రోధాది దోష దూరులు, అలాంటి మహానుభావులను సృష్టింపచేసినారు బ్రహ్మదేవులు. చాలా సమాధానం కలిగింది.
వీరితో పరంపర ఇలాగే ప్రవర్తిస్తుంది. జ్ఞాన పరంపర విశేషంగా అభివృద్ధి అవుతుంది అని సంతోషమైంది వారికి. తర్వాత వారికి అన్నారు, మీరు మహాజ్ఞానులు, భగవద్భక్తులు, విరక్తులు అయితే ప్రజాసృష్టిని చేయండి అన్నారు. వారన్నారు, మనం అందరం సన్యాసులం, మనం ప్రజాసృష్టి చేయము, మనకు దాంట్లో అపేక్ష లేదు, ఉత్సుకత లేదు, మనం ఏకాంతంలో సాధన చేస్తాము, ఉపదేశాన్ని చేస్తాము, ఇలాగే సన్యాసులుగా ఉండిపోతాము అని. బ్రహ్మదేవులకు చాలా కోపం వచ్చింది. నేను ఆజ్ఞ చేసినా వీరు వినరు అని. వారికి నిజంగా వీరు సన్యాసులు, నిత్య సన్యాసులే, వీరు సృష్టి చేయడానికి యోగ్యులు కారు అనేది తెలుసు. అయినా ఒక రీతిలో నాటకం చేసినట్టు వారు చాలా కోపం చూపించారు బ్రహ్మదేవులు. ఆ కోపముచే రుద్రదేవుడు ప్రాదుర్భవించాడు. పుట్టగానే రుద్రదేవుడు అంటారట, నాకు స్థానమేమి, నా భార్య ఎక్కడ ఉంది, నా పేర్లు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి చెప్పాలి అని వారు ఏడుస్తూ ఉన్నారట. అందువలన వారికి పుట్టిన వెంటనే ఏడిచినందుకే వారికి రుద్ర అనే పేరు వచ్చింది. సోద్వేగ ఇవ బాలక సోరోదీత్ యదరోదీత్ తద్రుద్రస్య రుద్రత్వం. యదరోదీశ్వరశ్రేష్ఠ సోద్వేగ ఇవ బాలక తతస్త్వామభిదాస్యంతి నామ్నా రుద్ర ఇతి ప్రజాః. నా పేరేమి అని అడుగుతున్నావు కదా, ఏడుస్తూ అడుగుతున్నావు, ఏడుస్తున్నావు కావున రోదనాద్ రుద్ర అని పేరు. స్థానమేమి అని అడుగుతున్నావు కదా, ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయమే నీ స్థానం. వారి ప్రాణశక్తి, వారి ఇంద్రియములు, పంచమహాభూతములు, అలాగే సూర్యుడు, చంద్రుడు, ప్రతి ఒక్కరూ చేసే మానసిక, వాచిక, దైహిక తపస్సు ఇదే నీ యొక్క స్థానం అన్న. అంటే దీనికి అర్థమేమిటి? మనందరి హృదయమునందు ఆ మహారుద్రదేవుడు సన్నిహితుడున్నాడు. మనందరి ఇంద్రియముల్లో, మనం చేసే తపస్సులో, ఈ కనిపించే సమగ్రమైనటువంటి పంచ మహాభూతములో కూడా ఆ మహానుభావులైన రుద్రదేవులు సన్నిహితులయ్యారు అనే మాట మనం అర్థం చేసుకోవాలి. మనం చేసేది ఏదైనా అపరాధం చేస్తే ఎవరు చూసేవాళ్ళు లేరు, ఏకాంతంలో చేసేసాను, ఎవరికి తెలియదు అనుకోకూడదు. ఆ రుద్రదేవుల సన్నిధానం, వాయుదేవుల, బ్రహ్మదేవుల సన్నిధానం, ఆ భగవంతుని యొక్క సన్నిధానం అంతటా ఉంది, వారు చూస్తూ ఉంటారు అనేదాన్ని తెలుసుకోవాలి. అలాగే ధీహి వృత్తి అసహ మానియుత్సర్పి ఇలా అంబిక ఇరావతి సుధా దీక్ష రుద్రాణ్యో రుద్రతే స్త్రియ, వీరందరూ మీ భార్యలు అని వారికి కూడా పేర్లను చెప్పి విశేషంగా బ్రహ్మదేవులు సృష్టిని చేశారు. రుద్రదేవుడు కూడా సృష్టి చేస్తూ ఉన్నప్పుడు భూతగణాన్ని, ప్రేతగణాన్ని, వీరందరినీ సృష్టి చేస్తూ ఉన్నప్పుడు చాలు అన్నారు. వీరితో జగత్తు నశించిపోతుంది, ఈ జగత్తు యొక్క అభివృద్ధి కాదు, ఇది చాలు అని వారికి చెప్పి తర్వాత మరల మరీచి, అత్రి, అంగిరస, పులస్త్య, క్రతు, భృగు, వశిష్ఠ, దక్ష, నారద మొదలైనటువంటి ఈ మహానుభావులను సృష్టి చేసి వారిచే ఈ జగత్తులో ఈ ప్రజావృద్ధిని మహానుభావులైన ఆ బ్రహ్మదేవులు చేసినారు. ఇలా మనందరినీ సృష్టింపచేసిన ఆ బ్రహ్మదేవులు, ఆ బ్రహ్మదేవునికి ఆ శక్తి అనుగ్రహించిన ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అతన్ని మనస్సులో విశేషంగా ధ్యానించి, భగవంతుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చినాడు, ఈ సమగ్రమైనటువంటి పంచమహాభూతములను కూడా మనకు సృష్టింపచేసి ఈ బ్రహ్మాండమనందు ఉండడానికి కల్పించినాడు. కానీ దాని యొక్క సార్థకత మనం చేసుకోవాలి, దీన్ని వ్యర్థపరచకూడదు అనే దాన్ని తెలుసుకొని ఆ భగవంతుని ధ్యానిద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు. జై జయ రామ హరే, జై జయ కృష్ణ హరే, రామ రామ హరే, రామ కృష్ణ హరే, జై జయ రామ హరే, జై జయ కృష్ణ హరే, రామ రామ హరే, రామ కృష్ణ హరే,
जय जय राम हरे जय जय कृष्ण हरे राम राम हरे राम कृष्ण हरे श्री मूल राम भगवान की श्री दिग्विजय राम भगवान की श्री वेदव्यास भगवान की श्री गोपाल कृष्ण भगवान की श्री शुक महर्षि की श्री नारद महर्षि की